ఉసివేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడందులకగు విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. విషవృక్షాల వంటివి జనసామాన్యం ఆహారంగా ఉపయోగించనివి మందులకు మూలికలకు పనికొస్తాయి. దయలేని వాడైన దుర్జనుడు ఏ పనికి ఉపయోగపడకపోగా హాని తలపెట్టే గుణం వల్ల అందరి చేత చీత్కరింపబడతాడు. లేని కాలమునకు లేని మనమునందు, లేని కాలమునకు లేని మనమునందు ఈ నినపులి రీతి నెరగకూడు. కఠిన బుద్ధికింత కలిమెట్లు కలుగును. విశ్వదాభిరామ వినురవేమ. ఈనిన పులికి ఆకలి ఎక్కువ అంటారు. అట్లే లేమి అందే కోరికలు ఎక్కువగా ఉంటాయట. కాని దుర్జనులకు అపూర్వ సంపదలు కలగాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. పురుషుడవుతయున్న పుట్టు మొదలుగా పాప చింత చేయు పాపినరుడు. మహిని కుంటి కుక్క మాంసము తిన్నట్లు విశ్వదా అభిరామ వినురవేమ. పుట్టడానికి ముందు నుండి దుష్టుడు ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ తన దురాలోచనలతో పాపి అవుతున్నాడు. కుక్క కుంటిదో గుడ్డిదో అయి చావసిద్ధంగా ఉన్నా సరే దానికి మాంసం మీద కోరిక ఉండడం సహజం. తేనునకుండును తెలియకొండియందు విషంబు, పనికి నుండు విషము పొల్లయందు. తెలివిలేని వాళ్ళ దేహమెల్ల విషంబు. విశ్వదాభిరామ వినురవేమ. తేలుకు తోకయందు పాముకు కూరల్లో విషం గలదు. దుష్టుడు మాత్రం నిలువెల్లా విషంతో నిండి ఉంటాడు. అటువంటి స్నేహము ఇతరులకు చేయకూడదు. నందమందు తలచు దెప్పెరమెప్పుడు ఓర్వలేని నుదరును కట్టే. తనకు మూడు సూము తప్పదెప్పటికైనా విశ్వదాభిరామ వినురవేమ. ఈర్ష అసూయ రాగద్వేషాలు నిండిన ఎంతసేపు ఇతరులకు హాని తలపెట్టే దుర్మార్గుడికి ఏనాటికైనా చెడు కాలం దాపురిస్తుంది. ఇది సత్యము. జంకులేని మదిని జగదీశునుంచిన మంకు బుద్ధిమాని మట్టుపడును.
పంకమందు పురుగు పడి దొర్లుచుండగా విశ్వదాభిరామ వినురవేమ. దుర్మార్గ వర్తనాన్ని వీడి హృదయమునందు పరమాత్ముని నిలిపిన క్రమంగా పాపపు ఆలోచనలు పటాపంచలగుచుండును. దుర్మార్గపు వర్తనాన్ని వీడి హృదయమునందు పరమాత్ముని నిలిపిన క్రమంగా పాపపు ఆలోచనలు పటాపంచలగుచుండును. బురదలో పురుగు పడినప్పటికీ దానికి బురగ అంటదు కదా అంటదు. అయినప్పటికీ చెట్టు చేమగొట్టి చుట్టుగోడనబెట్టి ఇటునట్టి పెద్ద ఇల్లు గట్టి మిట్టి పడును నరుడు మీది చేటెరుగడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ భూమి మీద తన బ్రతుకేదో మహాశాశ్వతమన్న రీతిలో ప్రవర్తిస్తాడు మనుజుడు. కర్ర కంప రాయి రప్ప చేర్చి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. అంతో ఇంతో వెనకేసుకొని మిడిసిపడిపోతుంటాడు. వీటన్నిటిల్లా తనకొచ్చే పాపాలకు పైలోకంలో మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది సత్యము. ఒకరి నోరు కొట్టి ఒకరు భక్షించిన వాని నోరు మిత్తి వరసగొట్టు. చేప పిండు పెద్ద చేపలు చంపును చేపల నిజనుడు చంపువేమా చంపువేమా. చిన్నవాళ్లను బలహీనులను మోసం చేసిన పెద్దవారిని ఆ దేవుడే శిక్షిస్తాడు. చిన్న చేపల్ని పెద్ద చేపలు ఆశిస్తాయి. అట్టి గండు మీనుల్ని జనులు కడుపార నిండుగా ఆరగిస్తున్నారు కదా, అది దేవుని శిక్ష. కాని వాని తోడ కలసి మెలసిన హాని వచ్చునెంత వారికైనా కాకి గూడి హంస కష్టము పొందదా విశ్వదాభిరామ వినురవేమ. దుర్మార్గుడితో చెలిమి చేసినచో కీడు కలుగుతావు. తథ్యము. కాకితో తిరిగితే హంసకైనా కష్టాలే తప్పవు. ఆ కష్టం ఒక్కోసారి ప్రాణం మీద కూడా కావచ్చు. కూలకూలు మేయు గుణమంత చెడనాడి ఎట్టివారు మెచ్చరట్టివాని కొయ్యదూలమునకు కుదురునా జ్ఞానంబు విశ్వదా అభిరామ వినురవేమ. దుర్మార్గుడు మన వద్ద తిండి తిని మనల్ని ముంచడానికి ప్రయత్నిస్తాడు. అట్టి వాణ్ణి అందరూ దూరంగా పెడతారు. కొయ్యదూలానికి జ్ఞానబోధ చేయవశమా? దుర్మార్గుడికి అంతే. ఎవరెంతగా చెప్పినా అతడి బుద్ధి మాత్రం మారదు సుమా, మారదు. అందువల్లనే దూరదృష్టి గనరు తూగినదనుకను బారు పట్టరుగను పడినదనుక దండ సాధులరయ ధర్మ సాధులు కారు
విశ్వదా అభిరామ వినురవేమా వినురవేమా. దుర్జనుల్ని శిక్షిస్తే గాని దారికి రారు. వారు మంచితనానికి లొంగరు. తమ తల మీదికొచ్చేదాకా తప్పించుకునే ఆలోచన వీరికి ఉండదు. దూరదృష్టితో మెలకక పడి నాశనమయ్యే వరకు తెలివి తెచ్చుకోరు ఈ మూర్ఖులు. దొంగతనము వలన ద్రోహమెంతయు చేసి ఎవ్వరెరుగకుండా ఇముడుకోనా తాము చేయు పనుల తగులుకోకుండునా విశ్వదాభిరామ వినురవేమా. దుష్టుడు దొంగ బుద్ధి ప్రదర్శించి ఎవరెవరికి ద్రోహం తలపెట్టినా అతడి దుశ్చర్యలను ఎవరూ ఖండించలేకపోయినా ఇహలోకంలో తప్పుకు పోవుగాక పరలోకంలో అతన్ని గుర్తించి తరమడానికి తగిన ఏర్పాట్లు భగవంతుడు చేసే ఉంచాడు. పరులు చదవజూచి నిరసన బుద్ధితో పట్టి మాటలాడు వదరుబోతూ అట్టికలు నిజాడనరయుట దోషము విశ్వదాభిరామ వినురవేమా. చక్కని ప్రసంగం సాగుతుండగా ఏవో ప్రేలాపనలు వాగుతూ ఉండి నిర్లజ్జ స్వభావ్యకు దుర్జనుని లెక్క చేయకుండుటయే సరైనది. ఆ అధిక ప్రసంగికి ఏమాత్రం విలువ ఇచ్చినట్టుగా కనిపించినా అతడు రెచ్చిపోతాడు. పేరు పురుగు చేరి వృక్షము చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుష్టితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా. వేరు అడుగున ఎక్కడో చిన్న పురుగు చేరి మొత్తం మొక్కనే నాశనం చేస్తుంది. అలాగే వంశవృక్షంలో ఒకడు చెడు స్వభావి బయలుదేరి ఆ వంశానికే కలంకం తెస్తాడు. దుర్మార్గుడు గుణవంతుని చెంత చేరితే గుణియే నష్టపోతాడు, దుర్మార్గుడు మాత్రం నష్టపోడు. ఎరుకలేని దొరల ఎన్నాళ్ళు కొలిచిన ఎరుకలేని దొరల ఎన్నాళ్ళు కొలిచిన బ్రతుకులేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటాము పాలు కోరిన చేపున విశ్వదా అభిరామ వినురవేమా. మూర్ఖులు
దుర్జనులు అయిన ప్రభువులను ఎంతకాలం సేవించినా వారికి దయ పుట్టదు, తమ బ్రతుకులో మార్పు రాదు. అట్టి దుర్మార్గ ప్రభువులను దరిచేరడమే భ్రాంతితో సమానము. గొడ్డుటావు దరికి పాల కోసం వెళ్ళి ఏం ప్రయోజనము? పాలు మాత్రము ఇయ్యదు. ఇచకము భువినవశ్యము కుచిత మహలోక నింద కోవిదునకు నీత చలనేగాని వచ్చును మత్సరమే తన్ను తెరచు మహిళ మహిళ ఇచ్చకంగా మాట్లాడుట, కుస్థిత బుద్ధి, ఇతరులను నిందించడం ఇవన్నీ దుర్జనుల లక్షణాలే. బాగా ఎరుక కలిగిన వారికైనా ఈ గుణాల వల్ల హాని తప్పదు. మాత్సర్యం ఇంకా అపాయకరమైనది. కలులతోడిపోదు కలుషంబు కలిగించు మానదంతమేటి వానికైనా వాని చేరదీయవలవదు చెడుదు విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. దుష్టులతో స్నేహం ఎట్టివారికైనా కీడే కలిగిస్తుందని వేమన పదే పదే చెప్తున్నాడు. వారిని చేరదీయరాదని నొక్కి వక్కాణిస్తున్నాడు. భూగర్భంలో కలిసిన వేమన యొక్క వాక్యం నిలపండి. జీవ సమాధి అయిన మహర్షి యొక్క వాక్కుని నిలపండి ఓ ప్రజలారా. నిజములాడువాని నిందించు జగమెల్ల నిజములాడువాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినురవేమా. దుర్జనులతో నిజాలు చెప్పడం దండగ. వారు అంతా విని నిజం చెప్పే వారిని నిందిస్తారు. ఉత్తములు కలిసినప్పుడు మాత్రం వారిని బాగా శోధించి గాని నిజం చెప్పరాదు. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్కయైన బాధ సేయు బలిమిలేని వేళ పంతములు చల్లవు విశ్వదాభిరామ వినురవేమా. ఎంత గొప్పవాడైనా బలహీనుడైన వేళ దుర్జనుల పాలబడి ఎన్నో ఇక్కట్లు అనుభవిస్తున్నాడు. బాగా బక్క చిక్కి ఉంటే సింహమైనా సరే ఊరకుక్కకు అలుసైపోవుట చూస్తూనే ఉన్నాం కదా. బలం తగినంత లేనప్పుడు పంతాలకు పోవడం వృధా.
పంది పిల్ల నేను పదునైదు ఒకటిని కుందరంబదీను కొదమనొకటి పంది పిల్లలీను పదునైదునొకటిని కుంజరంబదీను కొదమనొకటి ఉత్తమ పురుషుడటు ఒకడు చాలడా విశ్వదాభిరామ వినురవేమా ఉత్తములైన వారు నూటికో కోటికో అతి అరుదుగా ఒకరో ఇద్దరో ఉంటారు. ఏనుగు మాత్రం ఒకే ఒక్క పిల్లని కంటుంది. పంది 16 పిల్లలను కని ఏం లాభం? దుర్జనుల మంద ఎంత ఉన్నా ఏం ప్రయోజనం? పరుల మేలు చూచి పలుగాకి వలెనెప్పుడు వట్టి మాటలాడు వాడధముడు అట్టివాడు బ్రతుకుటది ఏల మాటికిరా అట్టివాడు బ్రతుకుటది ఏల మాటికా విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. ఇతరులకు మేలు కలుగుతూ ఉంటే చూచి ఓర్చుకోలేనివాడు దుర్జనుడు. ఓర్చుకోకపోవటం మాత్రమే కాక పొసగని మాటలు చెప్పుతుంటాడు. అట్టి దుర్మార్గుడి బ్రతుకు నిష్ప్రయోజనమే. భోగవాంఛ చేత బొలుపేదో ఎరుగక ద్రోహ బుద్ధి నరుల దూరుచూడు సాహసించువాడు సర్వదా చెడునురా విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. భోగాలను అనుభవించాలనే ఆశతో యుక్తాయుక్త విచక్షణ లేక పరులకు ద్రోహం చేయువాడు దుర్జనుడు. అట్టి దుష్టుడు ఇతరుల నిందకు సైతం వెనుకాడడు. అతడు అన్ని విధాల చెడుని. అవుననగవచ్చు అయినది కానిది అన్యుడెదుట నుండి అడుగడేని నిలిచి అడుగువాడు కలిగిన నిలువడు విశ్వదాభిరామ వినురవేమా. తన ఎదుట తనను ఆక్షేపించువారు లేకపోతే దుర్జనుడు మరీ మితిమీరు పోగలడు. తాను ప్రతిదానికి అడ్డుపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మాత్రం ఉపేక్షించరాదు. గట్టిగా అట్టి దుర్జనుని ఎదుర్కొని ప్రశ్నిస్తే అతడు నిలబడలేడు. తను వలచినదా వలచును తను వలవకయు ననవడు తావలవడిలను తనదు పటాటోపంబులు తన మాయలు పనికిరావు ధరలో వేమా. తాను ఇతరుల్ని ప్రేమిస్తేనే వారు కూడా తనని ప్రేమిస్తారు. తాను ప్రేమ పంచి ఇవ్వలేకున్నా
అది ఇతరుల నుంచి ఆశించలేము. దుర్జనులు ఈ సంగతి గ్రహించక కపటోపాయాలు, ఆర్భాటాలు ఎక్కువ చేస్తుంటారు. ఇట్టి వారిని ప్రేమించేదెవరు? తనకు గల్గు పెక్కు తప్పులటుండగా తనకు గల్గు పెక్కు తప్పులటుండగా వరుల నేరమెంచు నోగియపుడు జక్కిలంబు చూచి జంతికేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమా. చక్కిలం అనే పదార్థానికి ఒకటే కన్నం, కానీ జంతికకు అన్ని కన్నాలే. అటువంటి జంతిక చక్కిలాన్ని చూచి ఆక్షేపిస్తే నవ్వొస్తుంది కదా. అట్లే దుర్జనులు చేసేవన్నీ తప్పులే. కాగా వారు ఇతరులను ఆక్షేపించబూనటం హాస్యాస్పదం కాదా?